jungle. రీసెంట్ గా చాలా మందికి చాలా రోజుల తర్వాత కొత్త రేషన్ కార్డులు అనేది రావడం అయితే జరిగింది. ఈ కొత్త రేషన్ కార్డు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సెప్టెంబర్ లో సన్న బియ్యం ఇస్తామని కూడా ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే రీసెంట్ గా చాలా ప్లేస్లలో రేషన్ షాప్లలో రేషన్ బియ్యం అయితే ఇస్తున్నారు. అయితే రేషన్ తీసుకోవడానికి వెళితే లిస్టులో మీ పేరు లేదు అని రేషన్ అయితే ఇవ్వడం అయితే లేదు. ఈ సెప్టెంబర్లో కానీ లేదంటే నెక్స్ట్ మంత్లో కానీ మీకు రేషన్ బియ్యం రావాలి అని అంటే ఏం చేయాలి? ఈ రేషన్ కార్డు కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సరే ఈ వీడియో కనుక లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. అయితే చాలా మందికి రీసెంట్గా కొత్త రేషన్ కార్డ్స్ అనేది అప్రూవల్ అయితే కావడం అయితే జరిగింది. అయితే రేషన్ షాప్కు వెళ్ళినప్పుడు వాళ్ళ రేషన్ డీలర్లో మీ లిస్టు అంటే రేషన్ కార్డు లిస్ట్ ఉంటుంది కదా, అంటే మీ రేషన్ కార్డు నెంబరు వాళ్ళ మిషన్లో ఎంటర్ చేసినప్పుడు మీ డీటెయిల్స్ అయితే వాళ్ళకైతే చూపించడం అయితే లేదు. అయితే చాలామంది చాలా వీడియోస్లో ఈకేవైసీ చేయాలి, ఈకేవైసీ చేసిన వాళ్లకు మాత్రమే రేషన్ బియ్యం అయితే వస్తాయి, ఈకేవైసీ చేయని వాళ్లకు ఈ రేషన్ బియ్యం రావు అని చెప్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది ఆల్రెడీ మీరు ఇదివరకే వేరే రేషన్ కార్డులో ఉన్నారు, మీరు వేరే రేషన్ కార్డులో నుంచి పేరు తొలగించుకొని అంటే మీరు పేరు డిలీట్ చేయించి మళ్ళీ ఇంకో రేషన్ కార్డు కోసం అప్లికేషన్ అయితే చేశారు. మీ రేషన్ కార్డుకు ఆధార్ కార్డు లింక్ ఉంటుంది కాబట్టి మీరు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఈకేవైసీ ఎవరు చేసుకోవాలి అని అంటే ఇప్పటి వరకు రేషన్ కార్డు అసలే లేకుండా కొత్తగా ఎక్కిన వాళ్లకు మాత్రమే ఈకేవైసీ చేసుకోవాలని మరికొంతమంది అయితే అంటున్నారు. అసలు ఈ ఈకేవైసీ చేయాలా చేయవద్దా రేషన్ డీలర్ని అడిగితే కూడా వాళ్ళు ఏమంటున్నారనంటే మాకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు, తెలియగానే చెప్తామని అంటున్నారు. వాళ్ళ మిషన్లో మాత్రం రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే రేషన్ కార్డ్ అయితే రావడం అయితే లేదు. ఆన్లైన్లో అప్రూవల్ అయితే అయ్యింది. అయితే ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. ఈ రేషన్ కార్డు అప్రూవల్ అయిన ప్రతి ఒక్కరి డాటా ఈ ఫుడ్ సివిల్ సప్లై ఆఫీస్ దగ్గర అయితే ఉంది. వాళ్ళు ఈ డాటా మొత్తం సెంట్రల్ గవర్నమెంట్కి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు గనక అప్రూవల్ చేసిన తర్వాత ఈ రేషన్ డీలర్ల లిస్టులో కూడా అంటే పేరు రావడం అయితే జరుగుతుంది. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయండి. మీరు ఈకేవైసీ చేపించాలా చేపియద్దా, అసలు కొత్త రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఒకవేళ ఈ సెప్టెంబర్లో రాకున్నా అక్టోబర్లో రేషన్ బియ్యం ఏ విధంగా వస్తాయి, ఈ రేషన్ కార్డుకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మళ్ళీ పూర్తి వివరాలతో మరొక వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ రేషన్ కార్డులో నుంచి పేర్లు తొలగించుకొని సపరేట్గా కొత్త రేషన్ కార్డుకి అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళవి మాత్రమే ఇప్పుడు బియ్యం అయితే రావడం అయితే లేదు. ఇదివరకే ఎవరైనా సరే రెగ్యులర్గా ఎవరైతే రేషన్ బియ్యం తీసుకున్నారో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కాకుంటే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా సపరేట్గా అప్లికేషన్ చేసుకుంటే వాళ్ళ రేషన్ బియ్యం అనేది కట్ కావడం అయితే జరిగింది. ఎందుకంటే కొత్తగా అయితే రావడం అయితే లేదు. ఒక క్యాండిడేట్కి 6 కిలోల చొప్పున ప్రభుత్వం అయితే ఈ రేషన్ బియ్యం అయితే ఇస్తున్నారు. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వ పథకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.